హలో గైస్, మీరు నాలాగే ఒక మిడిల్ క్లాస్ ఫిల్మ్ మేకర్ అయితే మీరు ఎప్పుడెప్పుడు మీ ఫస్ట్ కెమెరా కొందామని వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశలు ఎక్కువ, డబ్బులు తక్కువ. సో తక్కువ డబ్బులతో ఎక్కువ ఫీచర్స్తో వచ్చే మంచి కెమెరాల గురించి ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. బెస్ట్ బడ్జెట్ కెమెరాస్ అండర్ 50,000 రూపీస్. సో పానాసోనిక్ G7 మనకు అరౌండ్ 39,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇది మిర్రర్లెస్ కెమెరా. పానాసోనిక్ G7లో మనం 4K అల్ట్రా హెచ్డి వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ ఫుల్ హెచ్డిలో మనం 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో షూట్ చేయొచ్చు. సో మీరు 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో షూట్ చేయడం వల్ల మీరు దాన్ని స్లో మోషన్ చేసుకోవచ్చు. ఫొటోస్ తీసేటప్పుడు ఇందులో మనం 8 ఫ్రేమ్స్ పర్ సెకండ్ క్యాప్చర్ చేయొచ్చు. సెకండ్కి 8 ఫొటోస్ తీస్తుంది పానాసోనిక్ G7. కెమెరా మిర్రర్లెస్ కెమెరా కావడంతో ఇది చాలా వెయిట్లెస్గా కూడా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీరు అడిషనల్ లెన్స్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇంటర్చేంజబుల్ లెన్స్ కెమెరా. మీరు కొన్నప్పుడు వచ్చే కిట్ లెన్స్ మాత్రమే కాకుండా మీరు అడిషనల్గా వేరే లెన్స్లు కూడా తీసుకోవచ్చు. పానాసోనిక్ G7 అన్నది ది బెస్ట్ కెమెరా అండర్ 50,000 రూపీస్. సో కెనాన్ 200D Mark II DSLR కెమెరా, దీని ప్రైస్ రేంజ్ అరౌండ్ 50,000 రూపీస్ ఉంటుంది. అండ్ ఇందులో రీసెంట్గా వీళ్ళు యాడ్ చేసిన ఫీచర్ 4Kలో కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ 200Dనే వాడతారు. అండ్ 200Dతో మనకు వచ్చే కిట్ లెన్స్ 18-55mm. అది మాత్రమే కాకుండా మీరు అడిషనల్గా 50mm లెన్స్ కొనుక్కొని దానికి అటాచ్ చేశారంటే మీ వీడియో క్వాలిటీ అదిరిపోతుంది. స్లో మోషన్ షూట్ చేయాలనుకుంటే మీరు ఫుల్ హెచ్డీలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ షూట్ చేసుకోవచ్చు. అండ్ ఫోటోగ్రఫీ వచ్చేసరికి ఇది 5 ఫ్రేమ్స్ పర్ సెకండ్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ కెనాన్లో మనకు లెన్స్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి తక్కువ ప్రైస్లో. అండ్ ఈ కెమెరాని మీరు కరెక్ట్గా వాడడం తెలిస్తే, కరెక్ట్గా మీరు మాన్యువల్ సెట్టింగ్స్ యూజ్ చేస్తే మీరు చాలా మంచి క్వాలిటీని ఈ కెమెరా నుంచి రాబట్టచ్చు. నెంబర్ 3, ద బెస్ట్ కెమెరా అండర్ 50,000 రూపీస్, గోప్రో గురించి మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. గోప్రో కంపెనీ వాళ్ళు తయారు చేసేది యాక్షన్ కెమెరాస్ అంటారనమాట. ఇవి మెయిన్లీ స్పోర్ట్స్ షూట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఈ కెమెరాలు వాటర్ రెసిస్టెన్స్, అంటే నీళ్ళలో పడేసినా ఏం కాదు, ఎలా పడితే అలా విసిరేసినా కూడా వాటికి అవి చాలా స్టడీగా, చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయబడి ఉంటాయి. కాబట్టి అవి మనం కింద పడేసి అటు ఇటు విసిరేసినా కూడా ఏం కాదు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ గోప్రో ఏంటంటే అది చాలా చిన్న సైజులో ఉంటుంది. అది మనం పాకెట్లో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇందులో మీరు 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ షూట్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకు 4K అవైలబిలిటీ ఉంది, 2K అవైలబిలిటీ ఉంది. అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే గోప్రోతో మనకు లెన్స్ అన్నది మనం మార్చుకోలేము. అండ్ ఫిక్స్డ్ లెన్స్ ఉంటుంది. అండ్ ఆ ఉన్న లెన్స్లో మనం జూమ్ ఇన్లు, జూమ్ అవుట్లు చేయలేము. అండ్ మార్కెట్లో ఇప్పుడు గోప్రో వాళ్ళవి 3 మెయిన్ కెమెరాస్ ఉన్నాయి. గోప్రో 7, గోప్రో 8 అండ్ రీసెంట్గా ఈ మంత్లోనే గోప్రో 9 కూడా రిలీజ్ అయింది. అండ్ గోప్రో 7 ప్రైస్ రేంజ్ వచ్చి అరౌండ్ 28,000 ఉంది. అండ్ గోప్రో 8 వచ్చి అరౌండ్ 33,000 ఉంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన గోప్రో 9 వచ్చి 50,000 రూపీస్ అరౌండ్. ఇండియన్ మార్కెట్కి ఇంకా వచ్చిందో లేదో తెలియదు, కానీ దాని ప్రైస్ రేంజ్ అయితే అరౌండ్ 50,000 ఉంటుంది. అండ్ ఇంటర్చేంజబుల్ లెన్స్ మీకు అవసరం లేకపోతే, మీరు మెయిన్లీ వ్లాగ్ చేస్తూ ఉంటే గోప్రో ఈజ్ ద బెస్ట్ కెమెరా. ఇందులో ఆడియో కూడా బాగా మంచి క్వాలిటీతో రికార్డ్ అవుతుంది. అండ్ గోప్రో యూజ్ చేసి మీరు అద్భుతమైన టైం ల్యాప్సెస్, నైట్ ల్యాప్సెస్ షూట్ చేయొచ్చు. గోప్రోలో హైపర్ స్మూత్ అనే ఒక ఇన్బిల్ట్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉందన్నమాట. దీనివల్ల మీరు గోప్రో పట్టుకొని పరిగెడుతున్నా కూడా మీరు గింబాల్ మీద షూట్ చేసినట్టు ఫుటేజ్ చాలా స్మూత్గా వస్తుంది. సో ఈ మూడింట్లో మీ ప్రైస్ రేంజ్కి తగ్గ గోప్రో కెమెరాని చూస్ చేసుకోండి. అండ్ నేను గోప్రో హీరో 5 వాడుతున్నాను. అండ్ అదైతే ద బెస్ట్ కెమెరా. ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వర్షంలో అయినా ఏం భయపడకుండా, DSLR కెమెరా అయితే తడిచిపోతుందనే భయం ఉంటుంది, కానీ ఈ గోప్రో అలా పాకెట్లో పెట్టేసుకొని మనం వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది వాటర్ రెసిస్టెంట్ కాబట్టి. సో గైస్, దీస్ ఆర్ ద బెస్ట్ కెమెరాస్ అండర్ 50,000 రూపీస్. ఇవి చాలా మంచి కెమెరాలు. ఇన్ కేస్ మీరు మీ ఫస్ట్ కెమెరా కొనాలనుకుంటే కన్సిడర్ దిస్ ఆప్షన్స్. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇవైతే ద బెస్ట్ ఆప్షన్స్. అండ్ ఆ అదర్ ఆప్షన్స్కి సంబంధించిన కెమెరా లిస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడండి. అండ్ మీరు కెమెరా కొనే ముందు ఫస్ట్ మీరు చూస్ చేసుకున్న ఒక కెమెరాని బాగా ఇంటర్నెట్లో బాగా చూసి దాన్ని అర్థం చేసుకొని, అండ్ మీ అవసరానికి మీ బడ్జెట్లో సరిపోయి మంచి కెమెరాని చూస్ చేసి తీసుకోండి. ఎందుకంటే డబ్బులు ఈజీగా రావు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా జాగ్రత్త, రూపాయి చూసి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆవేశంలో ఏది కొనకండి.
మీరు సెలెక్ట్ చేసుకున్న కెమెరాని కొంచెం స్టడీ చేసి ఒక మంచి కెమెరాని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇవి ద బెస్ట్ కెమెరాస్ అండర్ 50,000 రూపీస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నన్ను ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ నాకు మెసేజ్ పెట్టండి. సో గైస్, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్, మొబైల్ ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, ఎనీథింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ క్రియేటింగ్.